విష్ణువు యొక్క దశావతారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఆ అవతారాలకు మూల స్వరూపమైనటువంటి విష్ణు స్వరూపాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? పురుష సూక్తం నిజమైన విష్ణువు స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఋగ్వేదం 10వ మండలంలో ఉండే ఈ పురుష సూక్తం ప్రపంచ ప్రసిద్ధం. విష్ణువు 10 అవతారాలు ధరించాడు. ఎవరి కొరకు? అంబరీషుడు అనే భక్తుడి కొరకు. దుర్వాస మహర్షి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి ఈ జాబితాలో ఉండే ప్రతి అవతారాన్ని నా భక్తుడి కోసం నేను స్వీకరిస్తాను, నేను ధరిస్తాను అంటూ విశ్వవ్యాపక చైతన్యశీలి అయిన ఆ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి అవతారాలు ధరించాడు. విష్ణు పురాణోక్తమైన ఈ కథనం దశావతారాలను పరిచయం చేస్తుంది. భాగవతాంతర్గతమైన ఉపాఖ్యానాలన్నీ కూడా ఈ విష్ణువు ధరించినటువంటి 28 అవతారాలను పరిచయం చేస్తాయి. ఇవన్నీ ఒక పక్కన ఉండగా మూల రూపమైన విష్ణువు ఎవరు? ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూత అన్యనేకశః. విష్ణువు ఒకడే. విశ్వవ్యాపకశీలత్వమైన చైతన్యం ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో దాని పేరు విష్ణువు. మనం బ్రతికి ఉన్నాం. ఈ శరీరానికి ఒక వెలుగు జతపరచబడి ఉన్నది. ఆ జతపరచబడినటువంటి వెలుగు విష్ణువు. జతపరిచేటటువంటి శక్తి, జతను విడదీసేటటువంటి శక్తి కూడా విష్ణువే. అందుకే ఉపాధేయము స్వామి. ఎవరిని ఉపాసించాలో ఆ ఉపాస్య దేవత స్వామియే, ఉపాస్య మార్గం కూడా స్వామియే అని తిరుప్పావి మనకు ప్రబోధం చేస్తుంది. విష్ణు అంటే ఎవరు చెప్పడం చాలా సులభం కాబట్టే ప్రహ్లాదుడు విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు అంటూ తెలియజేశాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భక్స్త్రిగాగా. ఆ స్వామికి ఉపయోగపడిన శరీరమే కాదు, ఇలా అనేకములు చెబుతూ వచ్చాడు. ప్రసిద్ధమైన పద్యం అందరికీ తెలిసింది. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథ వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చూడుకులు చూడుకులు శేషశాయికి ముక్కు శిరము శిరము. ఈ తదుపరి సీత పద్యం ఇది. కన్యాక్షునకు గాని కాయంబు కాయమే. చూడ్డం కష్టం, తెలవడం కష్టం, గ్రహించడం కష్టం. కనుకనే రాక్షసులంతా కూడా ఎవరి విష్ణువు అంటూ వేటాడే ప్రయత్నం చేశారు. దొరకడే, చిక్కడే, కనపడడే అనే ప్రయత్నం చేశారు. రావే ఈశ్వర కావవే వరద అంటూ ఆ గజేంద్రుడు వచ్చి చూచి రక్షించు. వచ్చాడు, చూశాడు, రక్షించాడు. గజేంద్ర మోక్షణ కథ. ఇలాంటి విష్ణువుని గురించిన ఆలోచనలతో ఏకాదశి నాడు రోజంతా కాలం గడపాలి. ఆహారం లేకుండా పడిపోతాం కదా. సంపూర్ణమైన నిరాహారంగా ఏకాదశి వ్రతం చెయ్యమని ఏ ఆధ్యాత్మిక గ్రంథము చెప్పదు. ఆహారం తీసుకుంటున్నాం మనం. గాలి తీసుకోవడం లేదా? మంచినీళ్ళు తాగడం లేదా? అవన్నీ చేస్తూ విష్ణువును స్మరించుకోవాలి. ఏకాదశి ఉపవాసం పాటించే విధానం ఏమిటి అంటే, పెసరపప్పు బియ్యం పులగంగా వండి గంజి మార్చకుండా ముద్దగా చేసి ఒక్కసారి తీసుకోవచ్చు, దోషం కాదు. నువ్వులు బెల్లం దంచిన ఉండలు తినవచ్చు, దోషం కాదు. పళ్ళు తీసుకోవచ్చు, దోషం కాదు. పాలు త్రాగవచ్చు, దోషం కాదు. పంచామృతం తాగవచ్చు, దోషం కాదు. తులసి దళం వేసిన నీరు త్రాగవచ్చు, దోషం కాదు. ఇవి చేస్తూ స్వామి నీ వల్ల ఇంత శక్తి ఉన్నది, శరీరం పడిపోకుండా ఈ పదార్థం తిన్నాను, నిన్ను తలుచుకునే తింటున్నాను అని చెప్పడమే ఉపవాసం. ఇది ఏకాదశి ఉపవాస వ్రతం పాటించవలసిన విధానం, ఏకాదశి ప్రత్యేకత.